వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మంచు విష్ణు కథానాయకుడిగా మోహన్ బాబు నిర్మించినటువంటి కన్నప్ప సినిమా జూన్ 27వ తేదీ ఈరోజు విడుదలైంది. సో చాలా బాగుంది అనేటువంటి టాక్ కూడా తెచ్చుకుంది. నిజంగా సినిమా కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఏ థియేటర్లో అయితే జర్నలిస్ట్కి వేసినటువంటి ప్రెస్ షో ప్రసాద్ మల్టీప్లెక్స్ బిగ్ స్క్రీన్, ఆ బిగ్ స్క్రీన్లోకి మంచు ఫ్యామిలీకి చెందినటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరో కాదు, మంచు విష్ణు సోదరుడైనటువంటి మోహన్ బాబు చిన్న కుమారుడైనటువంటి మనోజ్. సో మనోజ్ రావడంతో అందరి కళ్ళు అతని మీదే నిలిచాయని చెప్పాలి. ఆయనతో పాటు మరికొంతమంది కూడా వచ్చారు. అయితే చాలామందికి కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ మధ్య గొడవలు రేకెత్తడం మనం చూసాం. తన సొంత ఫ్యామిలీ మీదే, అన్న మీద, అలాగే తండ్రి మీద మంచు మనోజ్ చేసినటువంటి ఆరోపణలు ఎంత వివాదాస్పదమయ్యాయో, అవి కేసుల దాకా ఎలా వెళ్ళాయో ఇవన్నీ కూడా మనం చూసాం. కొన్ని నెలల పాటు వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. అందువల్ల ఏదన్నా గొడవ సృష్టించడానికి ఏమైనా సరే మనోజ్ వచ్చాడా ఈ సినిమా చూడటానికి, ఈ హాల్కి అని కొంతమంది అనుమానపడ్డ మాట మాత్రం వాస్తవం. ఎందుకు వచ్చాడు మనోజ్, అతనికి ఉన్నటువంటి ఏంటి ఆ క్యూరియాసిటీ ఏంటి, ఎందుకు అని అంటే ఏదన్నా మనసులో ఉద్దేశం పెట్టుకుని వచ్చాడా అని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా సినిమా ఆయన ఆశాంతం చూసి వెళ్ళిపోయాడు, సినిమా బయటకు వచ్చేసాడు. సో మొత్తానికి తను కూడా ఆ సినిమాలో లీనమైనట్టు, ఆ సెకండ్ హాఫ్లో ఆ సినిమా వచ్చిన తీరుకు ఏదైతే ఉందో, అలాగే ఆ సన్నివేశాలు ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా మనకి మరో ఆలోచనకు తావు లేకుండా ఆ సినిమాలో కథలో లీనమయ్యేటట్లు చేసింది. బహుశా మనోజ్ కూడా అందువల్లే సినిమాని ఆశాంతం ఆస్వాదించి వెళ్ళిపోయాడా అని చెప్పి కూడా అనుకున్నారు. జర్నలిస్టులు కూడా అదే భావించారు. సో తను ఏ అభిప్రాయంతో సినిమా చూడటానికి వచ్చాడో మనకైతే తెలియదు కానీ, బట్ తను ప్రశాంతంగా తన వాళ్ళతోటి, తన మనుషులతో వచ్చి సినిమా చూసి వెళ్ళాడు. ఇది కూడా అక్కడ ఒక హాట్ టాపిక్ కింద మారింది. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ముందు దీన్ని కన్నప్ప మీద దొంగ కన్నప్పని, ఇంకో కన్నప్పని, న్యూజిలాండ్ కన్నప్పని, ఇట్లా ఏవో రకరకాలుగా తను కూడా ట్రోల్ చేశాడు. మనోజ్ కూడా ట్రోల్ చేశాడు. అలాగే ఈ సినిమాకి సీజీఐ వర్క్ అందించినటువంటి విల్ స్మిత్కి చెందినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అతను కూడా ఉద్దేశించి విష్ణుని స్మిత్ని కలిపి ట్యాగ్ చేసి విష్ స్మిత్ అను అట్లా ఏదో పెట్టి హ్యాష్ ట్యాగ్ పెట్టి అతను ట్రోల్ చేసిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలా ఏదైతే ఈ కన్నప్ప మీద ఒక రకమైనటువంటి నెగిటివిటీని తను తెలుసో తెలియకో కావాలనో, అంటే అన్న మీద ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాల వల్ల ఆ ద్వేషం రేకెత్తో మొత్తానికి అతను ఈ సినిమా మీద ఒక నెగిటివిటీని సృష్టించడానికి తపన పడ్డాడు అనే అభిప్రాయాన్ని కలిగించాయి. ఎందుకు ఇలా చేస్తున్నాడు మనోజ్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కొంతమంది బాధపడ్డారు, కొంతమంది అయితే దాన్ని ఆస్వాదించారు కూడా. సో మోహన్ బాబు ఫ్యామిలీలో ఇలాంటి ఒకటి జరిగింది అని చెప్పి కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎందుకంటే మొదటి నుంచి కూడా మంచు ఫ్యామిలీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్ పర్సన్స్ అనేటువంటి అభిప్రాయం చాలామందిలో, ఇండస్ట్రీ పీపుల్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు, ఏ విషయం ఏదైనా సరే ఓపెన్గా తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉండటం వల్ల వాళ్ళు ఆవేశపరులు, తొందరపడతారు అనేటువంటి అభిప్రాయం ఉంది. కొన్ని సందర్భాలు అవి అలా కొన్ని సంఘటనలు కూడా జరగటం వల్ల బ్రాహ్మణులతోటి ఒక సందర్భంలో దేనికైనా రెడీ అనే సినిమా సందర్భంగా ఒక విరోధం తెచ్చుకోవటం, ఈ సినిమాలో కూడా అలాంటిది. ఈ సినిమా విడుదలకు ముందు బ్రాహ్మణులు దీని మీద నిరసన గళం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం సప్తగిరి చేసినటువంటి
ఆ పాత్రలో బ్రాహ్మణుల్ని కించపరిచారు, పిలక గిలక అనేటువంటి డైలాగ్స్ పెట్టారు. దీని ఎట్లా వీటిని తొలగించాలి, ఆ పాత్రల్ని తీసివేయాలని చెప్పేసి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం కూడా మనకు తెలుసు. ఇవన్నీ జరుగుతూ ఉండగా వాళ్ళకు తోడు మనోజ్ కూడా సినిమా మీద తను ఒక నెగిటివిటీని సృష్టించడానికి ప్రయత్నించడం కూడా మనం చూసాం అదంతా కూడా. అలాంటిది తను మొదటి రోజే 8:45 షోకి విడుదల రోజే అలా బిగ్ స్క్రీన్కి రావటం నిజంగా వార్తాంశంగా మారిందని చెప్పాలి. తను కూడా సినిమాని ఆస్వాదించి వెళ్ళాడని చెప్పి చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు, అతనితో కలిసి సినిమా చూసిన వాళ్ళందరిలో చాలామంది అనుకున్నారు మరి దీని మీద అతను ఏమన్నా స్పందిస్తాడా లేదా అనేది మరి మనం రాబోయే రోజుల్లో చూస్తాము. ఏదేమైనా ఒక విషయం మాత్రం స్పష్టం, మోహన్ బాబు ఆయన కష్టానికి తగినటువంటి ఒక ఫలితం కన్నప్ప రూపంలో లభించిందని చెప్పేసి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసలు ఖర్చి న్యూజిలాండ్కి వెళ్ళి కొన్ని నెలల పాటు ఈ సినిమా షూటింగ్ని అక్కడ జరుపుకొచ్చారు. అక్కడే టెంట్లు వేసి యూనిట్ అంతా కూడా చాలామంది వెళ్ళారు. సో వాళ్ళందరూ కూడా శరత్ కుమార్ దగ్గర నుంచి, ముఖేష్ ఋషి దగ్గర నుంచి, అలాగే మధుబాల. సో మధుబాల కూడా ఇందులో హీరోయిన్ నెమలి తల్లిగా ఆమె కూడా ఒక గూడెం పెద్దగా ఈ సినిమాలో నటించింది. సో వీళ్ళందరినీ కూడా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా, మోహన్ లాల్ని కూడా తీసుకెళ్లారు. ఒక ప్రభాసు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ మాత్రమే వెళ్ళలేదు, కానీ ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరూ కూడా న్యూజిలాండ్కి వెళ్ళి, బ్రహ్మాజీ, సో వీళ్ళందరూ కూడా అక్కడ అన్ని రోజుల పాటు షూటింగ్ చేయటం. సో మొత్తానికి వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో విడుదల తేదీలు కూడా మారాయి. అనుకున్న టైంకి మొదట ఏదైతే వాళ్ళు భావించారో ఆ టైంకి తీసుకురాలేకపోయారు. మొత్తానికి ఇన్నాళ్ళకి ఆ సమయం వచ్చింది. జూన్ 27వ తేదీ వాళ్ళు మన ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చారు. చాలా వరకు ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. సినిమా ముందు ఏదైతే ట్రోలింగ్ జరిగిందో బహుశా సినిమా రిలీజ్ తర్వాత ఆ ట్రోలింగ్ తగ్గే అవకాశం ఉంది. ఈవెన్ వీళ్ళని మంచు ఫ్యామిలీని వ్యతిరేకించే వర్గాల వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మరి సైలెంట్ అవుతారా లేదా, లెట్ us wait and see.